అవసరమైన సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఇక పెట్రో ఉత్పత్తుల ఆందోళన అవసరం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అమెరికా యుద్ధ నేపథ్యంలో అంతర్జాతీయ చమురు సరఫరా భారతదేశంలో పెట్రో ఉత్పత్తులు అందుబాటులో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పశ్చిమాసియాలో అమెరికా ఇరాన్ల మధ్య యుద్ధం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారతదేశం అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉంది. భారతదేశం రిఫైనరీ విషయంలో 4వ స్థానం, ఎగుమతుల విషయంలో 5వ స్థానంలో ఉంది. పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతిలో 3వ స్థానంలో ఉన్నప్పటికీ పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలతో భారతదేశానికి ఎప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. దేశంలో పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం వంటి పెట్రోలియం ఉత్పత్తులు, క్రూడ్ ఆయిల్ నిల్వలు సరిపడా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. భారత్లో 25 రోజులకు సరిపడా క్రూడ్ ఆయిల్ స్టాక్ ఉందని కేంద్రం అయితే ఇప్పటికే ప్రకటించింది. మనకు తెలుసు, ఇరాన్ నుంచి మనం దిగుమతి చేసుకుంటూ ఉంటాం మరి చమురుల్ని. మరి ఈ పెట్రో ఉత్పత్తులు కానీ, డీజిల్ కానీ ఇవన్నీ కూడా మరి మనకి ఒక 25 రోజుల పాటు ఉన్నాయి. 25 రోజుల పాటు మరి యుద్ధం జరిగితే ఆ తర్వాత కూడా ఉంటే కొంత ప్రాబ్లం ఉంది, కానీ ఇప్పటికిప్పుడు మనకు వచ్చిన నష్టమేమీ లేదు. సో ఎవరు కూడా వరీ చెందాల్సిన అవసరం లేదు, మనం నిల్వలతో ఉన్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే చెప్పడం అయితే జరిగింది. మనం చూడొచ్చు ఎంత దారుణంగా ఉందో. మొత్తానికి కలిపి అన్ని బాంబు దాడులు, మిసైల్ దాడులు అన్నీ జరుగుతా చాలా దారుణమైన పరిస్థితి అక్కడ నెలకొంది పశ్చిమాసియా దేశాల్లో. ఇక అదేవిధంగా ప్రధాని సీటు ఖాళీ కాదు, రాహుల్ అసలు వదులుకోవడమే బెటర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. మరి తెలంగాణలోకి వచ్చిన తర్వాత నిన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ నేను ప్రధాని అవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన తర్వాత మంత్రి రియాక్ట్ అయినట్టున్నారు. ఇది మరి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి సంకేతాలు ఇవ్వడం దేశంపై ఒక గ్రహణం లాంటిదేమోనని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు చేశారు. ప్రధానమంత్రి కుర్చీ అనేది కుటుంబ వారసత్వం కాదని, ఒక చిరునవ్వు, ఒక తలాడింపుతో బహుమతిగా ఇచ్చేది కాదని పేర్కొన్నారు. మంగళవారం ఒక ప్రకటన పేర్కొన్నారు. రాహుల్ గ్రహణం 3 సార్లు భారతాన్ని చీకటిలోకి ముంచేందుకు ప్రయత్నించిందని, ప్రధాని మోడీ అభివృద్ధి కిరణాలు ప్రతిసారి వెలుగునిచ్చే దేశాన్ని కాపాడాయని తెలిపారు. ఇది ప్రజాస్వామ్యమని, నిజాం శైలి దర్బార్ కాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలుసు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేరని, ఇప్పటికైనా ఆయన భజన ఆపి పరిపాలనపై దృష్టి పెట్టాలని హితవైతే పలికారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇక భారతీయ క్రియేటర్ల శ్రమను దోచుకుంటున్నారని విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. ఇన్స్టాగ్రామ్ ₹1 కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. మనకు ఒక స్వదేశీ సోషల్ మీడియా యాప్ ఉండాలని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా వేదికపై రాత్రింబవళ్లు శ్రమించి కంటెంట్ను సృష్టిస్తున్న భారతీయ క్రియేటర్లకు దక్కాల్సిన న్యాయమైన వాటా దక్కడం లేదని రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి అంతర్జాతీయ సంస్థలు భారతీయుల ప్రతిభను తక్కువ ధరకు వాడుకుంటూ ప్రకటనల ద్వారా వచ్చే భారీ ఆదాయాన్ని తమ జేబుల్లో వేసుకుంటున్నాయని మండిపడ్డారు. యూట్యూబ్ వంటి సంస్థలు ప్రకటనల ఆదాయంలో 50% క్రియేటర్లకు ఇస్తుండగా ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్లు క్రియేటర్లకు ₹1 కూడా ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. విదేశీ సంస్థలు తమ ధోరణిలో మార్చుకోని పక్షంలో భారతదేశానికి సొంతగా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉండాలని ఆయన ప్రతిపాదించారు. భారత్ టాక్సీ లాంటి స్వదేశీ ప్రత్యామ్నాయాల మాదిరి ఒక స్వదేశీ సోషల్ మీడియా యాప్ ఉంటే మన దేశ సంపద విదేశాలకు పోకుండా ఉండటమే కాకుండా క్రియేటర్లకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సంస్థపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తక్షణమే జోక్యం చేసుకోవాలని విజయసాయిరెడ్డి కోరారు. గతంలో అశ్విని వైష్ణవ్ క్రియేటర్ల పక్షాన మాట్లాడిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. విజయసాయిరెడ్డి వారి ఆర్థిక హక్కుల కోసం కఠిన చట్టబద్ధమైన నిబంధనలు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. నిజమే కదా, విజయసాయిరెడ్డి గారు చెప్పిన మాటనే ఇదైతే చాలా మంచి విషయం. మరి ₹1 కూడా ఇన్స్టాగ్రామ్ నుంచి మనకి రాకపోవడం అనేది చాలా దారుణమైన కంటెంట్లు మరి అన్నీ మనవి, కాసులు మాత్రం వాడవా అంటే ఎలా? మరి యూట్యూబ్ లాంటి సంస్థలు మనకి 55% మనకి ఇస్తున్నప్పుడు మన దేశ సంపద మరి ఈ రకంగా ఇలాంటి పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన మరి ఇన్స్టాగ్రామ్ లాంటివి లేకపోవడం చాలా దారుణం. స్వదేశంతోనే మనం ఒకటి సోషల్ మీడియాకు సంబంధించి ఏమైనా ఏర్పాటు చేసుకోవాలని చేసిన సూచన ఎంతో అభినందనీయం. ఇక ఇజ్రాయిల్లో దాడులు, ఇరాన్ కొత్త రక్షణ మంత్రి సయ్యద్ మజిద్ అల్ రజే మృతి. పశ్చిమాసియాలో 4వ రోజు కూడా దాడులు, ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అమెరికా మద్దతుతో ఇరాన్పై ఇజ్రాయెల్ మిసైళ్లతో విరుచుకుపడుతుంది. తాజా దాడుల్లో ఇరాన్ కొత్త రక్షణ మంత్రి సయ్యద్ మజిద్ అల్ రజే మృతి చెందారు. ది స్పెక్టేటర్ ఇండెక్స్ వెల్లడించింది. 2 రోజుల క్రితమే ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ సనీర్జాదే ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందారు. దీంతో వెంటనే కొత్త రక్షణ మంత్రిగా అల్రైజా బాధ్యతలు చేపట్టారు. అల్రైజా ఇంతకుముందు డిప్యూటీ రక్షణ మంత్రిగా ఉండేవారు. తాజాగా అల్రైజా కూడా తమ దాడుల్లో మరణించినట్లుగా ఇజ్రాయిల్ అయితే ప్రకటించింది. మీరు ఎక్కడికైనా ఉండండి, మీరు రాజు, మీరు ప్రకటించే లోపు, మీరు ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకునే లోపే మేము మిస్సైల్స్తో దాడి చేస్తామన్నట్టుగా పరిస్థితి ఉంది. ఇజ్రాయిల్ కూడా ఎప్పటికప్పుడు అన్నీ అక్కడి నుంచి పర్యవేక్షిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఎవరు మనం ఉండాలి అని
ఒక నలుగురు ఒక 80 మంది మీటింగ్ పెట్టుకునే టైంలో తీసుకెళ్ళి అక్కడే ఒక బాంబు దాడి చేయడం, 80 మంది మృతి చెందడం ఏ రకంగా చూడాలి? మీరేమనుకుంటున్నారో? ఇది ఎప్పటికీ ఆగారు మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్ చేరుకున్న విమానం ఒమెన్ ఎయిర్వేస్ విమానం మంగళవారం హైదరాబాద్ వచ్చింది. మస్కట్ నుంచి శంషాబాద్ విమానం చేరుకోగా ఇందులో 40 మంది సురక్షితంగా వచ్చారు. టికెట్ ధరలు అధికంగా ఉన్నాయని ప్రయాణికులు తెలిపారు. ఒమన్ ఎయిర్వేస్ విమానాలు మాత్రమే నడుస్తున్నాయి. మరి ఏదైనా మొత్తానికి ఇక్కడికైతే వచ్చారు, క్షేమంగా వచ్చారు. దానికి మనందరం కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. భారత్ యుద్ధానికి రెడీ అవుతుంది. పాత అధ్యక్షుడు జర్దారి సంచలన ఆరోపణ చేశారు. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేయడం జల ఉగ్రవాదమే అని చెప్పుకొచ్చారు. భారత్ తమపై మరో యుద్ధానికి సన్నాహాలు చేస్తుందని పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారి సంచలన ఆరోపణ చేశారు. సరిహద్దుల్లో భారత సైనిక కదలికలు భారీగా పెరిగాయని, ఈ పరిణామాలు ప్రాంతీయ శాంతి తీవ్ర విఘాతాన్ని కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. అసలు పాకిస్తాన్కి ఇప్పుడు అనకూడదు కానీ సుస్సు పడుతూ ఉంటుంది. ఓపెన్గా నేను ఇలా మాట్లాడకూడదు కానీ, ఎందుకంటే ఒక పక్కన అమెరికా పాకిస్తాన్ని పెంచి పోషించింది. ఇలాంటి టైంలో పక్కన తన సొంత పనులతో తలనొప్పులతో అమెరికా వెళ్ళి ఇరాన్ మీద యుద్ధం చేస్తుంటే, ఇరాన్కి తక్కువ క్షిపణులతో అమెరికా డబ్బులన్నీ లాస్ చేస్తుంటే ఒక పక్కన జుట్టు పట్టుకున్నాడు ట్రంప్ అక్కడ. ఇదే సమయంలో అదునుగా చూసుకన భారత్ నిజంగానే పీఓకేని తెచ్చుకోగలిగితే ఎంతకంటే మంచి సమయం ఉంటుందా? నాకైతే తెలియదు, కానీ నా వ్యక్తిగత అభిప్రాయం నేనైతే చెప్తున్నాను. భయంతో చచ్చిపోయేటట్టుంది పాకిస్తాన్. ఎందుకంటే వీడు ఖతార్ వెళ్ళి అబుదాబి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుక్కుని తెచ్చుకున్నాడు. ఎవరు? పాకిస్తాను ప్రధాని. వీళ్ళందరూ వెళ్ళి డబ్బులు అడుక్కుని తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏమంటారు? మీరు వెళ్ళి మా దగ్గర డబ్బులు తీసుకెళ్లారు, అవసరమైన టైంలో మాకు తోడుగా ఉంటున్నారు, రండిరా బాబు అని చెప్పి ఎవరైతే మరి ఇరాన్కి మరి ఈ చుట్టుపక్కల పశ్చిమాసియా దేశాలు ఎవరి దగ్గరికి అయితే పాకిస్తాన్తో కొన్ని సంబంధాలు ఉన్నాయి వాళ్ళందరూ మాకు హెల్ప్ చేయండి ఇప్పుడు పాకిస్తాన్ని అని ఒక పక్కన అటు అడుగుతున్నారు. ఇటు పక్కన మరోవైపు చూస్తుంటే ఇండియానేమో కొన్ని విన్యాసాలు చేస్తూ ఉండడంతో భయాందోళనలతో చచ్చిపోయేటట్టుంది పాకిస్తాన్. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి సరైన సమయంలో భారత్ తీసి పీఓకేని దగ్గరికి తెచ్చుకోగలిగితే మాత్రం అది వేరుగా ఉంటుంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ శాంతి భద్రతల దృష్ట్యా ఇది కరెక్ట్ కాదని చెప్తున్న సమయంలో మరి ఎటువంటి స్టెప్స్ ఏం తీసుకుంటుంది? ఇలాంటి రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడితే మాత్రం మరి అదే నిజమయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. మీరేమంటారో కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇక ఈ పరిణామాలు ప్రాంతీయ శాంతికి తీవ్ర విఘాతం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశాడు. పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాల జర్దారి ప్రసంగించారు. సింధు నదీ జలాల ఒప్పందం నుంచి భారత ఏకపక్షంగా వైదొలగడాన్ని జర్దారి తీవ్రంగా తప్పుపట్టారు. దీన్ని ఆయన జల ఉగ్రవాదంగా అభివర్ణించారు. జల ఉగ్రవాదం. ఓకే, భారత్ నీటిని ఒక ఆయుధంగా మార్చి పాకిస్తాన్ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయాలని చూస్తుంది. ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని. అసలు చట్టాలను ఉల్లంఘించడం అనేది మీకంటే ఎక్కువ ఎవరికన్నా తెలుసా? పాకిస్తాన్ మీకు దండంరా బాబు. మీరు ఏం మాట్లాడతారో మీకేంటో అలా చట్టాలను ఉల్లంఘించడం, అంతర్జాతీయ చట్టాల గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇక కాశ్మీర్ సమస్యకు పరిష్కారం లభించినంత వరకు దక్షిణాసియాలో శాంతి ఒక కళ్ళగానే మిగిలిపోతుందని జర్దారి పునరుద్ఘాటించారు. అదే మేము కూడా అనుకునేది. అసలు ఆ కాశ్మీర్ పీఓకి ఏదైతే ఉందో మొత్తం సొంతం చేసుకుని భారత భూభాగంలో కలిపేసుకుంటే మాత్రమే మీరు నార్మల్గా ఉంటారు. లేకపోతే ఇది అయ్యే పని కాదు. నువ్వు చెప్పింది కూడా నిజమే. యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగి చర్చలది పైకి భారత్ విజ్ఞప్తి చేశారు. ఇదే యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగి చర్చల వేదికలపైకి రావాలని భారత్కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వానికి కూడా జర్దారి హెచ్చరికలు జారీ చేశారు. పాక్పై దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాద సంస్థలను అణిచివేయాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పు అని స్పష్టం చేశారు. మరి ఏం చేస్తారు? బెదిరింపులు. ఇప్పటికే సరిహద్దుల్లో గజబ్ లిక్ హక్ పేరుతో సైనిక ఆపరేషన్ కొనసాగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. అయితే పాకిస్తాన్ ఆరోపణలు భారత్ మొదటి నుంచి ఖండిస్తూ వస్తుంది. సీమాంతర ఉగ్రవాదం అనే వరకు ఎలాంటి చర్చలకు ఆస్కారం లేదని న్యూఢిల్లీ, సీమాంతర ఉగ్రవాదం ఆగే వరకు కూడా ఎలాంటి చర్చలకి ఆస్కారం లేదని న్యూఢిల్లీ తేల్చి చెప్పింది. అబ్బాయి మీరు చర్చలని ఇంకోటని ఇవన్నీ కాదు, ఉగ్రవాదుల్ని మీరు పెంచి పోషించి సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపి మీరు దౌర్భాగ్య పరిస్థితులను ఆపే వరకు చర్చలు అనే మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అని చెప్పి తేల్చి చెప్పింది న్యూఢిల్లీ. మరి అలాగే గతేడాది పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి తర్వాత భారత్ తన వైఖరిని మరింత కఠినతరం చేసింది. ఉగ్రవాదాన్ని అరికట్టే వ్యూహాత్మక ఒత్తిడిలో భాగంగా సింధు జలాల ఒప్పందంపై భారత నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది చాలా మంచి పని. పాక్ని మరి ఏదో ఒక రకంగా దారికి తీసుకురాకపోతే ఇది చాలా కష్టంగా ఉంటుంది. ఇక తదుపరి చూస్తే పారిశుద్ధ్య కార్మికులతో మేయర్ దంపతులు హోలీ సంబరాలు నల్గొండ జిల్లాలో. అదేవిధంగా
సత్తుపల్లిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, విబిజీ రామ్జీ బిల్లును రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి జార్జరి శ్రీనివాస్ డిమాండ్ చేసినట్టుగా కూడా మనకి ప్రచురించారు. ఇక మణుగూరులో హోలీ సందడి తెలుసు కదా, నిన్న హోలీ పండుగ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా హోలీ పండుగ సంబరాలు అమరాన్నంటాయి. ఐక్యతకు ప్రతీకగా రంగుల పండుగ వేడుకలు మణుగూరులో జరుపుకున్నారు. అదేవిధంగా గోదావరిలో స్నానానికి వెళ్ళి నదిలో 2 గల్లంతయ్యారు. హోలీ సందర్భంగా మణుగూరులో పెను విషాదమే మరి జరిగిందని కూడా మరి ప్రచురించారు. ఇక మీ జేబుల్లో స్మార్ట్ ఫోన్ ఓ సైలెంట్ కిల్లరా, మరి కాల్ ఫార్వర్డింగ్ స్కామ్, డిజిటల్ అరెస్ట్, అలాగే యాప్ పర్మిషన్ మరియు QR కోడ్స్ మరి వెరిఫై చేసుకోండి. AEPS బయోమెట్రిక్ క్లోనింగ్, వాట్సాప్ టు స్టెప్ వెరిఫికేషన్ అని చెప్పి మీ చేతిలో ఉన్న మొబైల్ నిజంగా మీకు లాభం చేకూరుస్తుందా, మిమ్మల్ని నష్టం చేకూరుస్తుందా, మీ వ్యక్తిగత సమాచారాన్ని మొత్తాన్ని కూడా ఇంకొకరు చదువుతున్నారా అన్న ఆర్టికల్గా కూడా రాయడం జరిగింది పొద్దువాక భీమారావు అంట. ఇక అదేవిధంగా మరి మావోయిజం ఆయుధ రహిత పోరాటాల్లో విలీనం కానుంది.